హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజైతే 2 పార్సల్స్ వచ్చాయి. అసలు నేను ఏం ఆర్డర్ చేశాను, అవి ఎందుకు ఆర్డర్ చేశాను, వాటి యూజ్ ఏంటో మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పాటీ ట్రైనింగ్ సీట్. ఈ పాటీ ట్రైనింగ్ సీట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అందులో నేను లవ్ ల్యాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్నైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. మనం జనరల్గా పాటీ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో మన అమ్మమ్మ వాళ్ళైతే మార్నింగ్ కాళ్ళ మీద కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్‌లో టైమింగ్స్‌ని బట్టి అంత టైం లేదు కాబట్టి, సో ఇట్లాంటి సీట్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. వీటిలో కూడా ల్యాడర్‌తో ఉన్నటువంటి సీట్ ఉంది. దాన్ని డైరెక్ట్‌గా మనం కమోడ్ మీదకి పెట్టేసి ఈ సీట్ వచ్చేలాగా ల్యాడర్ కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే అది ఎంతవరకు సేఫ్టీ అనేది మనకి తెలీదు. అండ్ కంపల్సరీగా మనం ఒకళ్ళ దగ్గరుండాలి. సో అదే ఈ మోడల్ అయితే కొంచెం హ్యాండీగా ఉంది. రూమ్‌లో ఒక కార్నర్‌లో అలా పెట్టుకొని కూడా బేబీ కూర్చోవడానికి ఈజీగా కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్పేసి నేను దీన్నైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టాయిలెట్ సీట్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో బెస్ట్ రూల్ ఏంటంటే సింపుల్ ఈజ్ ద బెస్ట్. జనరల్‌గా పాటీ ట్రైనింగ్ అనేది ఒక మెస్సీ బిజినెస్. అందులోనూ మనం డిఫికల్ట్ సీట్‌ని కొనుక్కొని ఇంకా దాన్ని ఇంకా మెస్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సింపుల్‌తో వెళ్తే బావుంటుంది. సో ఇది గనుక చూస్తే మీరు 2 ఇన్ 1 అన్నమాట. ఈ ఆరెంజ్ పార్ట్స్ వచ్చేసి ఒకటి. సీటు, ఒక కంటైనర్, దాన్ని కవర్ చేయడానికి ఒక లిడ్ కూడా ఇచ్చారు. సో యూజ్ చేసిన తర్వాత దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని మళ్ళీ లిడ్‌తో కవర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ యెల్లో పార్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ అన్నమాట. దీన్ని సెపరేట్‌గా కూడా మనం టాయిలెట్ సీట్ మీద డైరెక్ట్‌గా పెట్టి యూజ్ చేయొచ్చు. సో ఇది బేబీకి కూర్చోవడానికి ఈజీగా కన్వీనియంట్‌గా ఉంటుంది. నేను తీసుకున్న సెకండ్ ఐటమ్ వచ్చేసి హై చైర్. దీన్ని మనం ఫీడింగ్ చైర్ అని కూడా అంటాము. ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం రండి. సో ఇదన్నమాట నేను తీసుకున్న హై చైర్. ఇది నార్మల్ సింపుల్ హై చైర్ కాకుండా హై చైర్ విత్ వీల్స్ ఫ్రమ్ లవ్ ల్యాబ్ బ్రాండ్. ఇది 4 ఇన్ 1 కన్వర్టబుల్ హై చైర్ అన్నమాట. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పార్ట్స్ అయితే విడివిడిగా ఇస్తారు. మనం వాటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫుడ్ రెస్ట్, ఫుడ్ ట్రే, సీట్, కింద వీల్స్ ఇవన్నీ విడివిడిగా ఇస్తారనమాట. వాటిని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చైర్ అనమాట. చైర్కి సేఫ్టీ కోసం వాళ్ళు బెల్ట్ కూడా ఇచ్చారు. సో బేబీని కూర్చోబెట్టిన తర్వాత పడిపోకుండా, కదలకుండా మనం ఈ బెల్ట్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బేబీ సీట్ కుషన్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. జనరల్గా పింక్ ఆర్ బ్లూ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా కలర్ఫుల్గా తీసుకున్నాను. సీట్ కూడా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది మనం యూజ్ చేయనప్పుడు మళ్ళీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా. అండ్ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి కింద 4 లెగ్స్ అనమాట. ఇవి ఈచ్ 4 కింద 2 సెట్స్ ఇచ్చారు. సో ఎక్స్టెండబుల్ లెగ్స్ లాగా యూజ్ చేసుకోవడానికి
రెండింటిని కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. వీటిని ఎలా కనెక్ట్ చేయాలో కూడా మాన్యువల్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం వీటిని కనెక్ట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. ఇలా 4 లెగ్స్ కనెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సీట్కి ఇచ్చిన వీల్స్ కూడా కనెక్ట్ చేసుకుందాం. ఈ సీట్ కింద వీల్స్ కోసం అసైన్ చేసిన ఫోర్ హోల్స్ ఉంటాయన్నమాట. సో వాటిలో వీటిని పెట్టి ట్విస్ట్ చేస్తే అవి కదలకుండా టైట్గా ఉంటాయి. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 4 వీల్స్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాలి అవి టైట్గా కరెక్ట్గా ఫిట్ అయినాయా లేదా అని. ఇదంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా 4-in-1 మల్టీ ఫంక్షనల్ సీట్ అని చెప్పేసి, అందులో ఫస్ట్ వచ్చేసి ఇది. మనం కింద కూర్చొని బేబీ కూడా మనకి రీచబుల్గా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి చైర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మనం కింద కూర్చొని వాళ్ళకి ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే వాళ్ళతో ఏదైనా బుక్ లాంటిది ఏదైనా చూపిస్తూ చదివిస్తున్నప్పుడు కానీ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ సెటప్ని ప్లే చైర్ అంటారు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ వచ్చేసి మనం ఫుట్ రెస్ట్ని ఇన్స్టాల్ చేసుకుందాము. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఫ్రంట్ సైడ్ 2 సాకెట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిని ఆ సాకెట్స్లోకి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ పార్ట్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఫుడ్ ట్రే. ఈ ఫుడ్ ట్రే వచ్చేసి మనకి 2 సెక్షన్గా ఇచ్చారు. వైట్ పార్ట్ వచ్చేసి మనకి చైర్కి సైడ్కి చూపించినట్టుగా బ్రాకెట్స్ ఉంటాయి. ఆ బ్రాకెట్స్లోకి మనం లోపల ఫిక్స్ చేయాలి. సైడ్న మీరు చూసినట్లయితే 3 అడ్జస్ట్మెంట్ లాగా 3 బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో మనం కావాలి అనుకుంటే ముందు ఫస్ట్ దాంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే చివరి వరకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ ఎందుకు అంటే బేబీ ముందుకి వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వడానికి అనమాట. సో ప్లేట్ కనుక దగ్గరగా ఉండాలి అనుకుంటే మనం లాస్ట్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైన ఉన్నటువంటి ట్రే వచ్చేసి డిటాచబుల్ అనమాట. మనం దాని మీద ఫుడ్ పెట్టి అందులో స్పిల్ అయిన తర్వాత కూడా తీసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా. మనం దీన్ని డిష్ వాషర్లో కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి బూస్టర్ సీట్ టైప్ అనమాట. ఇది ఎలాంటి చైర్స్లోనైనా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడైనా బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే బయట ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా సరే ఏదైనా చైర్లో మనం దీన్ని ఫిక్స్ చేసుకొని బేబీ ఈజీగా కంఫర్ట్గా తినడానికి మనం ఇలా బూస్టర్ చైర్గా దీన్ని మనం వాడుకోవచ్చు. సో ఈ చైర్ సైజ్ వచ్చేసి ఏ చైర్లో అయినా సరే ఈజీగా ఫిట్ అయ్యేటువంటి సైజ్ కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో సేఫ్టీ వైజ్గా వాళ్ళు బెల్ట్ ఇస్తారు. మనం ఈ చైర్ని బేబీ సీట్తో కలిపి ఇట్లా బెల్ట్ పెట్టుకొని దాన్ని ఇంకా ఎక్కువ సెక్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనం యాక్చువల్గా ముందుగానే ఫిక్స్ చేసి పెట్టుకున్నటువంటి 4 లెగ్స్ని కూడా వీటి కోసం అసైన్ చేసినటువంటి కింద 4 హోల్స్ ఉంటాయి, వాటిలోకి ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ లెగ్స్లో టాప్లో ఉన్నటువంటి పిన్ వచ్చేసి ఆ హోల్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా మనకి చూపించినట్టుగా ఆ బటన్ అనేది మనం ఫిక్స్ చేసినప్పుడు లోపల నుంచి అక్కడ పైకి కనిపిస్తుంది అంటే అది కరెక్ట్గా ఫిట్ అయినట్టు. సో ఈ విధంగా 4 లెగ్స్ని మనం 4 సైడ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం యాక్చువల్గా కొనుక్కున్న హై చైర్ మోడల్ అయితే ఇదనమాట.
ఇది థర్డ్ టైప్. ఫీడింగ్కి వెరీ కంఫర్టబుల్ చైర్ ఇది. చాలా బ్రాండ్స్లో అయితే ఇలా 4-in-1 ఫంక్షనింగ్ కాకుండా జస్ట్ ఓన్లీ హై చైర్ కూడా దొరుకుతుంది. అది ఇంకా బేసిక్ ప్రైస్లో ఉంటుంది. బట్ ఇది మల్టీ ఫంక్షనింగ్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీలో 3200 రూపీస్కి వచ్చేసింది. ఈ హై చైర్ని వాడుతున్నప్పుడు ఈ ఫుట్ రెస్ట్ అనేది కంపల్సరీగా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ చాలాసేపు కూర్చుంటే కాలు కింద వేలాడేసుకుంటే మేబీ కాళ్ళు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలా ఫుట్ రెస్ట్ ఉంటే కనుక నీట్గా దాని మీద రెస్టింగ్ పొజిషన్లో కాలు పెట్టుకొని బేబీ ఎంతసేపు అయినా కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్గా ఫోర్త్ టైప్ వచ్చేసి మనం 2 లెగ్స్ని ఎలా అయితే అటాచ్ చేసుకొని 1 లెగ్గా పెట్టుకున్నామో దాన్ని ఒక సింగిల్ లెగ్గానే పెట్టేసుకుంటే అది ఫోర్త్ టైప్ అనమాట. సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది వాళ్ళు మాన్యువల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ మాన్యువల్ కన్ఫ్యూజింగ్గా అనిపించిందంటే ఇలాంటి వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ 4-in-1 ఫంక్షనింగ్ హై చైర్ అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.